బ్రేకింగ్ చూస్తున్నాం. మెడికల్ మాఫియాకు హద్దులు లేవు. వైద్యులు దేవునితో సమానమని జనం నమ్మి వస్తే తాము ఏం చేసినా చెల్లుతుందనే రీతిలో మెడికల్ మాయగాళ్లు ప్రవర్తిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ ఓ టెస్ట్ ట్యూబ్ సెంటర్ చేసిన నిర్వాకం పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి వారు చేసే భాగోతాన్ని బయటపెట్టింది. పిల్లలు లేని దంపతుల బాధ వర్ణనాతీతం. పిల్లలు పుట్టడం కోసం వారు చేయని ప్రయత్నం అంటూ ఉండదంటే ఆశ్చర్యం కాదు. కనిపించిన ఆసుపత్రుల కల్లా వెళ్తూనే ఉంటారు. పూజలు, వ్రతాలు, నోములు చేస్తారు. కానీ పిల్లలు కావాలనే వారి సెంటిమెంట్ ను మాత్రం మెడికల్ మాఫియా క్యాష్ చేసుకుంటోంది. పైగా వారి సెంటిమెంట్ తో చెలగాటమాడుతోంది. సరిగ్గా ఇలాంటి ఘటనే సికింద్రాబాద్ లో జరిగింది. సృష్టికి ప్రతి సృష్టికి చేస్తారని ఓ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ను ఆశ్రయించారు ఆ దంపతులు. వారిని నిలువులా మోసం చేసి సృష్టి అనే టెస్ట్ ట్యూబ్ సెంటర్ తన భర్త వీర్య కణాలను ఉపయోగించి సంతానం కలిగించాలని ఓ మహిళ సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్లోని వైద్యురాలిని కోరింది. ఆ తర్వాత వైద్యులు చెప్పిన ప్రొసీజర్ అంతా ఫాలో అయింది. సరిగ్గా 9 నెలలకు ఆ మహిళ పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది. అంతా బాగుంది. ఆ దేవుడు తమను కరుణించాడు అనుకునే టైంలో ఆ దంపతులకు షాక్ తగిలింది. పుట్టిన బిడ్డకు క్యాన్సర్ ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ఆ దంపతులు ముందు తమ అదృష్టం బాగాలేదని బాధపడ్డారు. పిల్లలు కావాలనుకుని ఇంత కష్టపడితే మరోలా జరిగిందని కుంగిపోయారు. అసలు తన భర్తకు లేని క్యాన్సర్ పుట్టిన బిడ్డకు ఎలా వచ్చిందనే మహిళ అనుమానం కారణంగా సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ భాగోతం బయటపడింది. క్యాన్సర్ ఎలా వచ్చిందనే అనుమానంతో టెస్ట్ ట్యూబ్ ద్వారా పుట్టిన శిశువుకు DNA టెస్ట్ చేయించారు. ఈ టెస్టులో వచ్చిన ఫలితాలు వారిని దిగ్భ్రాంతికి గురిచేశాయి. తన భర్త DNAతో శిశువు DNA రిపోర్టు సరిపోలలేదు. అంటే వేరే వ్యక్తి వీర్య కణాలను ఉపయోగించి సంతానం కలిగించినట్లు తేలింది. దీంతో ఆ దంపతులు సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ తమను మోసం చేసినట్లుగా గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. దంపతుల ఫిర్యాదు మేరకు సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. అంతేకాదు ఆ సెంటర్లో తనిఖీలు నిర్వహించారు. సెంటర్ నడిపిస్తున్న వైద్యురాలిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే సికింద్రాబాద్ తో పాటు విజయవాడ, విశాఖపట్నంలోనూ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కు బ్రాంచ్లున్నాయి. వాటిలోనూ పోలీసులు సోదాలు నిర్వహించారు. సరోగసీ చేసేందుకు పెద్ద ఎత్తున వీర్యం నిల్వ చేసినట్లు గుర్తించారు. అంతేకాదు వీర్య సేకరణ కోసం అక్రమ పద్ధతిని పాటిస్తున్నట్లు పోలీసులు సోదాల్లో బయటపడింది. మొత్తంగా సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్లకు సంబంధించిన 7గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ కేసులో మరిన్ని విషయాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయంటున్నారు పోలీసులు. మొత్తంగా ఫర్టిలిటీ క్లినిక్ల ముసుగులో కొంతమంది వైద్యులు మెడికల్ మాఫియాలా తయారై ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. జనాల సెంటిమెంట్ తో ఆటలాడుకుంటున్నారని ఈ ఘటన రుజువు చేసింది. ఫర్టిలిటీ క్లినిక్ల నైతిక ప్రమాణాలు, పారదర్శకత ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీస్తోంది. గోపాలపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న ఒక మెడికల్ క్లినిక్, ఫర్టిలిటీ క్లినిక్ రిలేటెడ్ కంప్లైంట్ వచ్చింది. సో ఆ కంప్లైంట్ గురించి ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఆన్గోయింగ్ ఉంది. ప్రజెంట్లీ దీంట్లో ఈ క్లినిక్కి రిలేటెడ్ కొన్ని అంశాల్లో ఏదైనా కమర్షియల్ సరోగసీ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి, లేదంటే IVF ట్రీట్మెంట్ ఇల్లీగల్గా చేస్తున్నారా, ఇట్లాంటి కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. సో దీని గురించి వెరిఫికేషన్ చేస్తున్నప్పుడు DMHO సైడ్ నుంచి మెడికల్ టీమ్స్ యాజ్ వెల్ యాజ్ రెవెన్యూ సైడ్ నుంచి టీమ్స్ అందరు కలిసి ఒక జాయింట్ వెరిఫికేషన్ చేస్తున్నాము. ఫర్దర్ డీటెయిల్స్ రిగార్డింగ్ దిస్ ఇంట్లో ఎంతమంది అక్యూజ్డ్ ఉన్నారు అండ్ అన్ని డీటెయిల్స్ అని మేము గివ్ ఇట్ టు మీడియా అండ్ పబ్లిక్ షార్ట్లీ. ప్రెజెంట్లీ ఇప్పుడు ఈ కేసులో ఓన్లీ థింగ్ వీ కెన్ టెల్ ఇస్ దీంట్లో కొంచెం మల్టీ స్టేట్ యాంగిల్స్ ఉన్నాయి. సో అది అన్ని రకాలుగా వీఆర్ డూయింగ్ ప్రాపర్ వెరిఫికేషన్. వెరీ సూన్ వీ విల్ గివ్ ఆల్ డీటెయిల్స్.
గోపాలపురం పోలీస్ మెడికల్ క్లినిక్ ఫర్టిలిటీ క్లినిక్ రిలేటెడ్ కంప్లైంట్ వచ్చింది. మెడికల్ మాఫియాకు హద్దులు లేవు. వైద్యులు దేవునితో సమానమని జనం నమ్మి వస్తే తాము ఏం చేసినా చెల్లుతుందనే రీతిలో మెడికల్ మాయగాళ్లు ప్రవర్తిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ ఓ టెస్ట్ ట్యూబ్ సెంటర్ చేసిన నిర్వాకం పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి వారు చేసే భాగోతాన్ని బయటపెట్టింది. పిల్లలు లేని దంపతుల బాధ వర్ణనాతీతం. పిల్లలు పుట్టడం కోసం వారు చేయని ప్రయత్నం అంటూ ఉండదంటే ఆశ్చర్యం కాదు. కనిపించిన ఆసుపత్రుల కల్లా వెళ్తూనే ఉంటారు. పూజలు, వ్రతాలు, నోములు చేస్తారు. కానీ పిల్లలు కావాలనే వారి సెంటిమెంట్ మాత్రం మెడికల్ మాఫియా క్యాష్ చేసుకుంటుంది. పైగా వారి సెంటిమెంట్ తో చెలగాటమాడుతోంది. సరిగ్గా ఇలాంటి ఘటనే సికింద్రాబాద్ లో జరిగింది. సృష్టికి ప్రతి సృష్టికి చేస్తారని ఓ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ను ఆశ్రయించారు ఆ దంపతులు. వారిని నిలువునా మోసం చేసింది సృష్టి అని టెస్ట్ ట్యూబ్ సెంటర్. తన భర్త వీర్య కణాలను ఉపయోగించి సంతానం కలిగించాలని ఓ మహిళ సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్లోని వైద్యురాలిని కోరింది. ఆ తర్వాత వైద్యులు చెప్పిన ప్రొసీజర్ అంతా ఫాలో అయింది. సరిగ్గా 9 నెలలకు ఆ మహిళ పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది. అంతా బాగుంది. ఆ దేవుడు తమను కరుణించాడు అనుకునే టైంలో ఆ దంపతులకు షాక్ తగిలింది. పుట్టిన బిడ్డకు క్యాన్సర్ ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ఆ దంపతులు ముందు తమ అదృష్టం బాగాలేదని బాధపడ్డారు. పిల్లలు కావాలనుకుని ఇంత కష్టపడితే మరోలా జరిగిందని కుంగిపోయారు. అసలు తన భర్తకు లేని క్యాన్సర్ పుట్టిన బిడ్డకు ఎలా వచ్చిందని మహిళ అనుమానం కారణంగా సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ భాగోతం బయటపడింది. క్యాన్సర్ ఎలా వచ్చిందనే అనుమానంతో టెస్ట్ ట్యూబ్ ద్వారా పుట్టిన శిశువుకు DNA టెస్ట్ చేయించారు. ఈ టెస్టులో వచ్చిన ఫలితాలు వారిని దిగ్భ్రాంతికి గురిచేశాయి. తన భర్త DNAతో శిశువు DNA రిపోర్ట్ సరిపోలలేదు. అంటే వేరే వ్యక్తి వీర్య కణాలను ఉపయోగించి సంతానం కలిగించినట్లు తేలింది. దీంతో ఆ దంపతులు సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ తమను మోసం చేసినట్లుగా గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. దంపతుల ఫిర్యాదు మేరకు సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. అంతేకాదు ఆ సెంటర్లో తనిఖీలు నిర్వహించారు. సెంటర్ నడిపిస్తున్న వైద్యురాలిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే సికింద్రాబాద్ తో పాటు విజయవాడ, విశాఖపట్నంలోనూ సృష్టి టెస్ట్ బేబీ సెంటర్లకు బ్రాంచీలున్నాయి. వాటిలోనూ పోలీసులు సోదాలు నిర్వహించారు. సరోగసి చేసేందుకు పెద్ద ఎత్తున వీర్యం నిల్వ చేసినట్లు గుర్తించారు. అంతేకాదు వీర్య సేకరణ కోసం అక్రమ పద్ధతిని పాటిస్తున్నట్లు పోలీసుల సోదాల్లో బయటపడింది. మొత్తంగా సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్లకు సంబంధించి 7గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ కేసులో మరిన్ని విషయాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయంటున్నారు పోలీసులు. మొత్తంగా ఫర్టిలిటీ క్లినిక్ల ముసుగులో కొంతమంది వైద్యులు మెడికల్ మాఫియాలా తయారై ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. జనాల సెంటిమెంట్ తో ఆటలాడుకుంటున్నారని ఈ ఘటన రుజువు చేసింది. ఫర్టిలిటీ క్లినిక్ల నైతిక ప్రమాణాలు, పారదర్శకత ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీస్తోంది.